సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు వాకటి శ్రీహరి గారు, వేదికమైనటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి అందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలో 20 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఒకటి దృఢ సంకల్పంతో 2 రోజులు నిరంతరంగా అన్ని ప్రాజెక్టులు స్వయంగా చూస్తూ రాత్రి కనీసం 4 గంటల సేపు సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు పాదయాత్ర చేస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా, దేనికోసం పాదయాత్ర, ఎందుకోసం పాదయాత్ర? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పాలమూరు జిల్లాను చూపించి, పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పితే హైదరాబాద్ ఆదాయంతో పాటుగా మరొక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా కుర్చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాల పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. 9 కాల ప్రాజెక్టు పూర్తి చేసి 80,000 ఎకరాల నీళ్లు ఇస్తా, కుర్చేసుకొని కట్టిస్తా అన్నాడు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా? ఎందుకు కట్టలే? మళ్ళీ అక్కడ కాళేశ్వరం ఏమో 1,00,000 కోట్లు. అదే కేసీఆర్ గారి యొక్క ఇలాకాకు ఫామ్ హౌస్ దగ్గరికేమో 50 టీఎంసీల మల్లన సాగర్. ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా? ఎందుకు కట్టలే? మరి ఎవరడ్డొచ్చిండ్రు? ఎందుకు కట్టలే 10 సంవత్సరాల పాటు? ముమ్మాటికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏనాడో పూర్తి కావాలి కదా. అది కూడా ఇంకో విషయం చెప్పాలా, గొప్పగా పరిపాలన చేసినామని చెప్పని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. మరో లెక్క మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాస్తవాల్ని అవాస్తవాలుగా, అవాస్తవాల్ని వాస్తవాలు చిత్రిస్తూ కోట్లు ఖర్చు పెడుతూ ప్రచారం చేస్తా ఉన్నారు, అర్పణం చేస్తా ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని గడచిన 65 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఆనాడు రాష్ట్రంపై ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు నెలకు 6,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచెలకు బ్యాంకులకు వడ్డీ కింద గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు సంవత్సరానికి 6,000 రూపాయలు వడ్డీ ఉండే, నెలకు 500-600 కోట్ల రూపాయలు వడ్డీ ఉండే. మీద నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. అయినా కూడా, ఇంత అప్పుల భారం ఉన్నా కూడా ఈనాడు పాలమూరు జిల్లా ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో, కృతనిశ్చయంతో ఇక్కడ రావడం జరిగింది. ఉదాహరణకు గతంలో లక్ష్మీదేవపల్లి గుట్ట గురించి మాట్లాడారు. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్మీదేవపల్లి గుట్ట కూడా నీళ్లు తీసుకెళ్లడానికి ల్యాండ్ అక్విజిషన్ తక్షణమే పూర్తి చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే జూరాల కింద 5,50,000 ఎకరాలు, జూరాల 1,00,000, నెట్టెంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్సారి 50,000. అంటే 5,50,000 ఎకరాలకు జూరాల ఉన్న రిజర్వాయర్ కేవలం 8 టీఎంసీ. 8 టీఎంసీలతోటి ఎట్లా 5,50,000 ఎకరాలు నిలుస్తారు మీరు? ఎందుకు ఇవ్వలే ఇన్ని సంవత్సరాలు? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా. అట్లాగే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అదే పరిస్థితి. అందుకే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత అప్పుల భారం ఉన్నా కూడా ఈ జిల్లా ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేసి, ఈ జిల్లా సస్యశ్యామలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో కృష్ణా గోదావరిని తలదన్న విధంగా ఈ యొక్క పాలమూరు జిల్లా రైతాంగం బాగుపడాలని
ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అట్లాగే ఇంత అప్పుల భారం ఉన్నా కూడా గతంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు, ఎక్కడ ఎవరికి ఇవ్వలే. ఈనాడు ఇంత భారం ఉన్నా కూడా 20,000 కోట్ల రూపాయలతోటి ప్రతి పేదవాడు తరతరాల కళ, తాత ముత్తాతల ఆకాంక్ష, ఆశ, అటువంటి కళను ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, ఆనాడైనా ఈనాడైనా ఇందిరమ్మ ప్రభుత్వం మళ్లీ 20,000 కోట్ల రూపాయలతోటి 4,50,000 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న 3 రోజుల కింద ఆసిఫాబాద్ జిల్లాలో అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జరిగిన మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్లీ పేదలకు ఇంకా మేలు జరగాలని రాని వాళ్ళు ఉన్నారని మరొక 2,50,000 ఇండ్లను ప్రకటించడం జరిగింది. అంటే ఇది అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు. ఎందుకంటే కేవలం 2.5 సంవత్సర కాలంలోనే ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా 2.5 సంవత్సర కాలం మీ ఆశీర్వాదంతో మరొక 5 సంవత్సరాల కాలం ఖచ్చితంగా ఈ యొక్క పాలమూరు జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరబోతూ ఉన్నాయి, రైతాంగం యొక్క ఆకాంక్షలు నెరవేరబోతూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు, మీ అందరి నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.